జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతేడాది చివర్లో టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకు వీడ్కోలు చెప్పి భారీ షాక్ ఇచ్చాడు. దీని తర్వాత కోహ్లీ ఐపీఎల్కి కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే ఐసీసీ ఫ్యాన్స్ కు ఇంతకన్నా కావాల్సింది ఏముంది? ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నుంచి యూటర్న్ తీసుకోవాలని కోరాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై మరోసారి పునర్పరిశీలించాలని సూచించాడు. ఇలా జరిగే అవకాశం లేకపోలేదు. గతంలో ఎంతో మంది స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టులో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే టీమిండియాలో రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకోవడం ఈ మధ్య ఎప్పుడూ జరగలేదు. కానీ అరుణ్ ధూమల్ చేసిన ప్రకటనపై ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే అంతకన్నా మాకింకేం అవసరం లేదని అంటున్నారు. మరోవైపు అరుణ్ ధూమల్ కోహ్లీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై మాట్లాడాడు. ఆర్సీబీ టైటిల్ గెలిస్తే కోహ్లీ ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను అనుకోవట్లేదని చెప్పుకొచ్చాడు. విరాట్ టీ20 టెస్టుల నుంచి రిటైర్ కావడంతో అతని బ్యాటింగ్ చూసేందుకు వన్డేలు ఐపీఎల్ మాత్రమే మిగిలి ఉన్నాయని అరుణ్ ధూమల్ అన్నారు.